మీకు ఇంత టైం ఉండి ఇంత బడ్జెట్ ఉంది అయినా కూడా విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? విఎఫ్ఎక్స్ తప్పు జరగలేదు సార్. అదే మీరు చెప్పాను, నెగిటివ్ పట్టుకునే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, నేను వదిలేసి కొత్తగా ఒక నెగిటివ్ పట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏమని? పంచాయతీరాజ్ మినిస్టరే కాదు సినిమాలకు సంబంధించి పంచాయతీ కూడా చేస్తానని అనుకోలేదు. ఆయనే వచ్చి స్వయంగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఈ సినిమాకి ఎందుకు వచ్చింది? పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం, అవును, ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు పెట్టడం, హెవీ బ్లాస్ట్ ఓపెనింగ్స్. త్రివిక్రమ్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ సినిమాలో? చాలా ఉంది సార్. అంటే జనం మాట్లాడుకునే మాటలు కానీ ఇవన్నీ అనాలిసిస్ చేశారా? ముందు ఎక్స్పెక్ట్ చేశాను సార్. నేను ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంటాయి. వీరములకు ఒక స్ట్రాంగ్ మంచి సెకండ్ హాఫ్ ఫౌండేషన్ ఉండింది. ఆల్రెడీ చెక్కిన శిల్పం, సగం చెక్కిన శిల్పాన్ని చెక్కడం అన్నది ఇంకా పెద్ద బాధ్యత. అవును సార్. అసలు ఎంటర్ అయినప్పుడు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ సార్. ఫ్రెష్గా బిల్డింగ్ కట్టడం వేరే, అవును, ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వెళ్ళి దాన్ని. కాకపోతే ఒకరో ఇద్దరు ఈ పాయింట్స్ ని మెన్షన్ చేస్తే కావాలని పని కట్టుకుని ఇమ్మెచ్యూరిటీతో వాళ్ళు ఏదో అన్నారు అనుకోవచ్చు. కాకపోతే యునానిమస్ గా కొన్ని యునానిమస్ గా పబ్లిక్ ఒపీనియన్ మీరు ఇప్పుడు చూడండి ఒకసారి. ఏదైనా సరే 10% 20% చివరి వచ్చి ఇన్నింగ్స్ ని మీరు కదా నడిపింది. అవును సార్. రెస్పాన్సిబిలిటీ అది హిట్ అయినా అటు ఇటు అయినా పూర్తిగా బ్లేమ్ మీరే తీసుకోవాల్సిన. డైరెక్టర్ కలిసి చేశారు అనుకోవచ్చు సినిమాని. బట్ బిగినింగ్ స్టోరీ మార్పు అంటే డైరెక్షన్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ వాళ్ళే రైటింగ్ చేసుకుంటారు. ముందు రైటర్ వేరే, డైరెక్టర్ వేరే ఉంటారు. సో వాళ్ళు చేసేటప్పుడు సపోజ్ అదే ప్రాజెక్ట్ మీ దగ్గర ఇస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ షేప్లో వస్తుంది. సో నా దగ్గర ఇస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ నా షేప్లో వస్తుంది.